గోపి గారు. హలో. నమస్తే సార్. నేనే మరి పంచాంగం వినిపిస్తున్నారు నాకు. ఎవరండి? అదే బూతులు పంచాంగం వినిపిస్తున్నారు ఏంటంట. ఎవరు మీరు? నేనే సార్, ప్రేమ్ కుమార్ని. ప్రేమ్ కుమార్ గారు వాడెవడు వచ్చి కాదండి మా పాటికి మేము ఏదో మాట్లాడుకుంటుంటే తిడతా ఉన్నాడు. మేము వేసుని తిడతాం. మేము మాకు రెండో పనే ఉంది, మరి మమ్మల్ని తిడితే మేము కూడా వేసుని తిడతాం. ఆయన మిమ్మల్ని ఏం చేశాడు సార్? అంతకుముందు అర్ధగంట రికార్డు ఉందండి. కాదులేండి, మీ అందరికి తెలియదు. అర్ధగంట రికార్డు రేపు పెడతా, యూట్యూబ్ లో చూడండి, రేపు మార్నింగ్ వస్తుంది. అయ్యొద్దులే సార్, మీతో మాట్లాడాలి. అది ఇప్పుడు ఎదురెదురు డిబేట్ అంటే కష్టం సార్. మేము కావాలంటే యూట్యూబ్ లో చేస్తాం సార్. మీరు కిరణ్ గారు లేకపోతే రాజు గారు మీరు అందరూ ఒకసారి ఉన్నప్పుడు సార్. నేను నిజం చెప్తున్నా, నేనేమో దుబాయ్ లో ఉంటానండి. అబ్బా అబ్బా అబ్బా. కిరణ్ గారు ఏమన్నా అమెరికాలో ఉంటారు. ఒక భాస్కర్ రాజు గారు ఇండియాలో ఉంటాడు. ఆయన హైదరాబాద్ లో ఉంటే పోయి ఆయన కలవండి, ఆయన చేస్తే డిబేట్ మీతోటి. డిబేట్ అవసరం లేదు సార్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలు. అందుకే సార్ ఆయనకి పరిచయం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనతో మాట్లాడండి. అదే సార్, మీతో అందరూ మాట్లాడుతున్నప్పుడు చక్కగా మాట్లాడతారు, నాతో మాట్లాడడం మీరు. దీంట్లో డిబేట్ లైవ్ లో వస్తాను. ఒక లింక్. ఏం చదువుకున్నారండి మీరు? నేను బాగా చదివేలేదు సార్. దాంట్లో మీకు ఏ తక్కువ కాదు నేను. ఓకే, అట్లా కాదులేండి. అంటే మీకు ఈమెయిల్ ఐడి ఉంటే వచ్చి డిస్కస్ చేస్తారేమో అని చెప్పి బైబిల్ గురించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్, నిజంగా డిస్కస్ చేద్దాం. అందుకే వస్తాను. కాదండి, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి ప్రేమ్ కుమార్ గారు. మీకు గనక నిజంగా బైబిల్ గురించి డిస్కస్ చేయాలని మంచి ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లో డిస్కస్ చేద్దాం సార్. కొన్ని లక్షల మంది, వేల మంది చూస్తారు. మీది కనుక మీరు చెప్పేది నిజం అనుకోండి, మేమందరం కూడా ఆ క్షణమే బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా మేము అంగీకరించి మీ దగ్గరే బాప్టిజం తీసుకుంటాం మేము. సార్ ఇంతకీ మీకు అసలు దేవుడు అనేది నమ్మకం ఉందా సార్? ఖచ్చితంగా ఉందండి. మరి దేవుని యొక్క లక్షణాలు ఏంటి మీకు అవగాహన అయ్యే ఉంటుంది కదా సార్. అందుకే సార్ నేనేం చెప్తున్నానంటే, మీకు గనక 8ంటికి మీరు సార్, మీ అంటే ఊరిని అడిగాను అనుకో, మీ వయసు ఎంత అండి? 70 సంవత్సరాలు. 70? గోపి గారు మాట్లాడనా? మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ఏం పేరండి మీ పేరు అన్నారు? ప్రేమ్ కుమార్ సార్. దేవుడి లక్షణాలు ఎలా ఉండాలి అంటే, పూజించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, భక్తుడు అనేవాడిని కంటి రెప్పలా కాపాడుకునేవాడు దేవుడు. నన్ను నమ్మలేదు కాబట్టి నీ ముఖం మీద పేడేస్తాను, నీ పిల్లల్ని తీసుకెళ్ళి పక్కోడికి పడుకోబెడతాను అనేవాడు నాకు దేవుడు కాదు. నాకు మీరు చేసిన పాపాలకి బలులు ఇవ్వండి, మీ బలులు మీరు చేసిన పాపాల వల్ల బలులు ఇస్తే బలుల వల్ల మీ పాపాలు తొలగించేస్తాను అనేవాడు దేవుడు కాదు. నేను సకల ప్రాణులందు నేనే ఉన్నాను, అన్నింటినీ సమదృష్టితో చూడండి అని చెప్పి అనేవాడు దేవుడు. మీ మాట ప్రకారమే నేను ఒప్పుకుంటున్నాను. అవి మీరు అన్నాయని కరెక్టే. సూపర్ అండి. గోపి గారు ఓకేనండి? ఓకే సార్, మాట్లాడండి. సరే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి పాస్టర్ గారు. మీ పేరు ప్రవీణ్ ఏదో అన్నారు మీరు ఇందాక, గుర్తు రావట్లేదు. ప్రేమ్ కుమార్ గారు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సర్వసృష్టికర్త అయినటువంటి యెహోవా గొర్రెల్ని, బర్రెల్ని, ఆవుల్ని, దున్నల్ని ఎందుకు బలిగా అడగాల్సి వచ్చింది? వీళ్ళ చేసిన పాపాలకే ఆ బలులు ఆయనని తీసుకోవాల్సి వచ్చింది. మరి సమదృష్టితో అప్పుడు అన్ని జీవాల్లో కూడా ఆత్మస్వరూపై ఉన్నటువంటి యెహోవాకి ఈ పశువుల మీద ఎందుకు అంత ప్రేమ? అంటే బలులు తీసుకుంటేనే కానీ వీళ్ళ పాపాలు తొలగించలేడా? బలుని నేను కోరుకుంటలేదు అని చెప్పి అన్నాడు సార్ ఒకట. ఎందుకు కోరుకోవాలన్నాను? బలులు ఎందుకు కోరుకోవాలి? మనిషి పాపం చేస్తే, ఇప్పుడు ఒక అమ్మాయిని వినండి, ఒక అమ్మాయిని రేప్ చేస్తే నువ్వు మానభంగం చేసావు కాబట్టి నాకు ఒక గొర్రెని పిల్లని బలి ఇవ్వు, బలి ఇస్తే నీ పాపం తొలగిపోద్ది అని అన్నాడు. బలి ఇచ్చినటువంటి, రేప్ చేసినటువంటి అతను బలి ఇచ్చేస్తారు ఒక గొర్రెపోతుని తీసుకెళ్ళి. మరి ఈ రేప్ చేసుకున్న ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటండి? మీరు అన్నమాట ఎక్కడ ఉంది సార్ బైబిల్లో? చూపిస్తానండి, మీకు అన్ని రిఫరెన్స్ చూపిస్తాను. లైవ్ డిబేట్ పెట్టుకుందామంటే చెప్పండి. 10 సార్లు చదివాను సార్, ఎక్కడ లేదండి. లేదని ఒప్పుకున్నారా మీరు? లేదని ఒప్పుకుంటారా? లేదని కాదు అసలు. నేను ఉందే అని చెప్పేసి నీకు నిర్గమకాండంలో చూపిస్తాను, నేను లేవే కాండంలో చూపిస్తాను. లేదు అని మీరు అన్నారు కాబట్టి ఇదే మాట మీరు నిలబడండి, మన ఇద్దరం పెట్టుకుందాం. రిపీట్ ఎవరు అక్కర్లేదు మన ఇద్దరికని. నేను ఉన్నది చూపించి నేను మాట్లాడతాను. గురుగారు, మేము క్రైస్తవులు, మేము
అవునండి, ఇజ్రాయిల్ కాదు, మీరు క్రైస్తవులే. మీరు సర్వసృష్టిగా సువార్త ప్రకటించమని చెప్పేసి అపోస్తలులకు చెప్పాడు, శిష్యులకు చెప్పాడు, 12 మంది శిష్యులకు చెప్పాడు, కానీ మీకు చెప్పలేదు. మరి మీరెందుకు ప్రకటిస్తున్నారండి? ప్రకటించకూడదండి మీకు, ఎవరు కూడా ప్రకటించకూడదని చెప్పారండి మీకు. మరి మరి మీరు మీరన్నా కదా ఇజ్రాయెల్ సంబంధించింది కానీ బైబిల్ మాకు సంబంధించింది కాదన్నప్పుడు మరి మీకు సంబంధం ఏంటంటున్నా నేను. ఇస్రాయేల్ సంబంధించిన వాళ్ళ యొక్క పనులకి, వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ వ్యవహారాలకి అవునండి. అది పట్టుకొచ్చి భారతదేశంలో ఎందుకు పంచుతున్నారండి మీరు? మేము పంచడం లేదు కదండి, ప్రపంచాన్నంతా పంచుతున్నాం. అది మీకని కాదు, సర్వ ప్రపంచం. మీకు అర్థం కాలేదండి. మీరు సువార్త ప్రకటించండి అన్నప్పుడు సువార్త ప్రకటించడం వేరు, సర్వసృష్టిగా సువార్త ప్రకటించడం అంటే వేరు. మీరు బైబిల్ పంచుతూ పాత నిబంధన, మన బైబిల్ పాత నిబంధన ఏదైతే ఉందో ఆ పాత నిబంధన అనేది మనకు సంబంధించింది కాదు, ఇజ్రాయెల్ సంబంధించిందో అంటారు. మరి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆ పాత నిబంధన పట్టుకొచ్చి ఆ భారతదేశంలో ఎందుకు పంచుతున్నారా అంటా నేను. ప్రజలందరూ తెలుసుకోవాలి కదా సార్, మనుషులందరూ ఏంటి పిల్లలు తీసుకెళ్ళి ఆ పక్కన ఈ పక్కన పడుకోబెట్టడమును, కోడలతో మామగారు పడుకోవడము, మరితో వదిలి పడుకోవడము, తల్లి దగ్గర కూతురు పడుకోవడం, తండ్రి దగ్గర కూతురు పడుకోవడం, ఇవి నేర్పించాలండి బైబిల్ మనకి మన భారతదేశంలో అందరికీ. ఎక్కడుందండి ఆ మాట? ఏంటి లేవా? అయితే మీరు చాలా ఫెయిల్ అయిపోయారు. తొందరపడదాకండి. నేను పెద్దవాడిని కాదండి, నా వాయిస్ ఇప్పుడు నా వాయిస్ అలా ఉంటది. కానీ గోపి గారి కానీ చాలా చిన్నోడిని. ఆయనకేమో 35, నాకు 30. చూసారా గోపి గారి ఫోటో కూడా చూశాను. చూసారా? ఎలా చూసారండి? సాంబశివరావు పెట్టాడండి. అది కాదండి, అది డమ్మీ ఫోటోలండి, అది ఏదో ఫేక్ ఫోటో. అవన్నీ చూసి మీరు మోసపోతున్నారు, బైబిల్ చూసి మీరు మోసపోతున్నారు. అదే కదా ఇక్కడ. ఇప్పుడు నా వయసు పెద్ద అనుకుంటున్నారు, అది మీరు మోసపోయారు. చెప్పండి ఈ విషయాలు చెప్పండి. ఇప్పుడు కూతురు దగ్గర లోతు కూతుర్లని పడుకోబెట్టలేదా? అవును సార్, ఒక కూతురు దగ్గర పడుకోవటం తప్పని మీకు ఎలా తెలిసింది? మీకు ఎవరు చెప్పారు తప్పని? అంటే ఆ జ్ఞానం లేదంటారా? యేసు అనే యెహోవా అనేవాడికి ఆ జ్ఞానం లేదంటారా? అలా చేయకూడదని జ్ఞానం లేదంటారా? అంటే యెహోవా పడుకోబెట్టాడండి. మీరు చూసారా? యెహోవా 100% నేను నిరూపిస్తానండి. ఈ మాట మీద నిలబడతారా మీరు? ఈ మాట మీద నిలబడతారా మీరు? ఈ మాట మీద నిలబడతారా? యెహోవాయే పడుకోబెట్టాడు 100%. నేను ఈ మాట నిలబడతా. మీరు నిలబడరా? నేను నిలబడతానండి. నిలబడతారు కదా? అయితే వినండి. అయితే ఇప్పుడు లోతు పిల్లాన్ని చంపేయకపోతే, ఉక్కు స్తంభం చేయకపోతే, అది వెనక్కి తిరిగి చూసిందన్నీ పెద్ద విషయం కూడా కాదు, అక్కడ పెద్ద తప్పేం చేసేలేదు. ఉక్కు స్తంభం చేసేయకపోతే, కూతుళ్ళు మొగుళ్ళను ఎవరైతే ఉన్నారో, లోతు అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చంపేయకపోతే, అది ఆడవాళ్ళు ఆ పని చేయరు కదండి. అది తప్పని మీకు ఎవరు చెప్పారు సార్? అది తప్పు కాదంటారా? కూతుళ్ళతో పడుకోవడం తప్పు కాదంటారా? ఒక విషయం సరే, ఇంకో క్లారిటీ ఇస్తాను వినండి. యెహోవాకి భార్యాభర్తలు అంటే, మొగుడు పిల్లలు అంటే పరమ అసహ్యం. ఆ సంగతి తెలుసా మీకు? ఏంటంటే మొగుడు పిల్లలు అంటే అసహ్యమా? పరమ అసహ్యం. ఆ సంగతి చెప్పరా మీకు? ఎలాగో వినండి, ఎలాగో చెప్తారు వినండి. మీరు వినాల్సిందే. మీరు చెప్పండి, చెప్తారు వినండి. అయితే ఇప్పుడు తామర ఉంది. తామర మొగుడిని ఎందుకు చంపేశాడండి యెహోవా? యెహోవా చంపాడా? యెహోవా చంపాడు. ఎందుకు చంపాడు మీకు తెలుసా తెలీదా? ఎందుకు చంపాడో తెలుసా తెలీదా మీకు? యెహోవా చంపినట్టుగా బైబిల్లో ఉందా? ఖచ్చితంగా 100% నేను చూపిస్తాను మీకు. బైబిల్లోనే అన్ని చూపిస్తాను. బైబిల్లోనే యెహోవా చేసిన ఘనకార్యాలు అన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. నేను ఎందుకు చేస్తాను సార్? దేవుడు అంటే వాడు ఎందుకు చేస్తాడండి? ఎందుకు చేశాడు మీరు చెప్పాలండి. ఇప్పుడు తామర మొగుడిని ఎందుకు చంపాడు? యోధా పెద్ద కొడుకుని ఎందుకు చంపాడు? నేను చెప్తాను ఆ మాట. నేను చెప్పమని నేను చెప్తాను. మీకు తెలియదంటే మీరు ఒప్పుకోండి. నాకు తెలియదండి అలా మీరు ఒప్పుకోండి. ఎందుకని మీరు అలా బలవంతం చేస్తారు మనుషుల్ని? మరి మీకు తెలియదని ఒప్పుకోండి. మరి ఒప్పుకుంటే నేను చెప్తాను. తెలుసు చెప్తాను. ఎందుకు చంపాడు చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? దేవుడికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఏం చేశాడు చెప్పండి బాబు. ఒక విషయం చెప్పండి. ఆడు ఏం చేశాడు, ఎందుకు చంపాడు, ఆ సంగతి చెప్పండి. కారణం ఏముంది? ఆయన ఆజ్ఞలను పాటించాలి. అలా ఉండకూడదు. అలా కాదు. కారణం లేదు అక్కడ. ఎందుకు చంపాడో బైబిల్ కూడా రాయబడలేదు. మొగుడు పిల్లలంటే పరమ అసహ్యం అతనికి.
నేను ఇంకా చాలా చూపిస్తాను మీకు, నేను ఇంకా చాలా చూపిస్తాను నేను మీకు. మీరు రాసి పెట్టుకోండి దీని మీద డిబేట్ చేద్దాం. మొగుడు పెళ్ళాలంటే యెహోవాకి ఎందుకు గిట్టదు? మొగుడు పెళ్ళాలంటే పెళ్ళాన్ని చంపేసి మొగుడిని చంపేసి ఆ పెళ్ళాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పచెప్తాడు, ఆ గుణం ఉంది యెహోవాకి. మరి దీని విషయం మాట్లాడదామా? మన ఇద్దరు ఈ విషయం మాట్లాడదామా? ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఈ విషయమే మీరు బేస్ అవుతారా అన్నాను. నేను ఎన్నో ఆధారాలు చూపిస్తాను. మొగుళ్ళని చంపేసి దావీదు దగ్గర పడుకోబెట్టాడు ఆ ఆడవాళ్ళని తీసుకెళ్లి. ఈ విషయం నేను నిరూపిస్తాను. యెహోవా మీ యజమాని వినండి అయితే నీ యజమాని భార్య అది ఆడవాళ్ళని నీ కౌటి చేర్చితిని కదా, ఇంకా కావాలని ఇంకా చేర్చేవాడిని కదా, నువ్వెందుకు ఆ దాసి అనే దాంతో ఎందుకు కూడుకున్నావు అని చెప్పి అడిగాడు. అది సరిపోక దేవుడు అడగలేదా? తీయమంటారా? వాక్యం తీయమంటారా? తెలుసు, మీకు చెప్పనవసరం లేదు. మీకు తెలియదు, నాకు అర్థమవుతా ఉంది. మీకు తెలియదు ఒప్పుకోండి. మరి ఇప్పుడు మీరు ఎప్పుడైతే యెహోవా చేశారా అన్నారో మీకు అప్పుడే అర్థమైంది. మీకు వాక్యం తెలియదని నాకు అర్థమైంది. యెహోవాయే చేశాడు. బల్ల గుద్దు చెప్తా, నా దగ్గర బల్ల ఉంది, బల్ల మీద గుద్దు చెప్తా. యెహోవాయే చేశాడు. మీరు కావాలని కొండ పగలగొట్టి చెప్పండి. మీ దగ్గర కొండ ఉందా? మీ దగ్గర కొండ ఉందా? కొండ పగలగొట్టి చెప్పండి, నేను బల్ల గుద్దు చెప్తా. యెహోవాయే చేయించాడు, యెహోవాయే చేశాడు. ఎప్పుడు కూడా పాపము చేశాడు, యెహోవాయే చేశాడు. నేను నిరూపిస్తా. లైవ్ పెడతా, గంటలో లైవ్ పెడతా నేను. నేర్చుకుని అయ్యే ప్రజల మీద పడితే మీ బైబిల్లో ఉన్న పిచ్చి మాటలేనా? మీ బైబిల్లో ఉన్న పిచ్చి మాటలేవు కదా? మీ బైబిల్లో ఉన్నాయి పిచ్చి మాటలు. దేవుడు అనేవాడు ఎందుకు జనాలను పసిపిల్లలు ఎందుకు చంపించాడు? ఆడవాళ్ళ గర్భిణీ స్త్రీలను ఎందుకు కడుపులు చీల్చాడు? పంట పొలాలు ఎందుకు తగలబెట్టించాడు? ఎందుకు దగ్గరుండి తగలబెట్టించాడు? యెహోవా ప్రత్యక్షమాయను ఇలాగూ సెలవిచ్చాను. అలా చేయమన్నాడుగా మేము చేశాము. ఏమయ్యా నీకు కొంచెం ఆ తలకాయ ఉందా లేదు? 75 సంవత్సరాలు అంటున్నా, పెద్దవాడు అంటున్నావు. నేను గౌరవిస్తున్నా. నేను ఆ గౌరవానికి నువ్వు కాపాడుకో. బైబిల్లో ఉన్నట్టుగా శక్తులు తట్టుకోలేకపోతున్నావే. సరే, లూకా సువార్త కొత్త నిబంధనలోకి వస్తాను. మళ్ళీ పాత నిబంధన నీ వల్ల అవ్వలేదు, కొత్త నిబంధనలోకి వస్తున్నా చూడు. లూకా సువార్త 19:27 నన్ను తమను ఏమిటి ఇష్టం లేని నా శత్రువులు నా వద్దకు తీసుకు సంహరించండి, చంపేమంటున్నాడు యేసు. ఏంటి ఏం చేద్దాం? దీన్ని ఏం చేద్దాం? తిరుగట్టే కట్టి సముద్రంలో పాడేయమంటున్నాడు. మెడకు తిరుగట్టే కట్టి యేసు అంటున్నాడు. ఆయన శత్రువులు ఎవరు? యేసు. కొత్త నిబంధన లూకా సువార్త 19:27 యేసు పలికినట్టు ఆని ముత్యాలు. అవును, ఎవరు ఆయన శత్రువులు? ఎవరు? అతను నాకు తము ఏలుట ఇష్టం లేని నా శత్రువులు నా వద్దకు సంహరించని చెప్పేది అన్నాడు కదా. ఎవరాళ్ళు? మేము ఆయన ఆడ నాకు ఇష్టం లేదు, నన్ను సంహరిస్తారా? నీ పని తర్వాత పడతాడు ఆయన, నీ పని తర్వాత పడతాడు. కానీ ముందు అక్కడ మాట బొచ్చు పట్టాడులే. కానీ నా బొచ్చు ఏం పట్టలేదు ఇప్పుడు దాకా. ఎవరి బొచ్చు పేకలేదు కానీ ఇప్పుడు దాకా. అంత సినిమా లేదు, అనవసరంగా ఆవేశపడకో. తిరుగట్రాయి కట్టి సముద్రం పాడేయమన్నాడు. పాడేస్తావా నన్ను పాడేస్తావా? తిరుగట్రాయి కట్టి సముద్రం పాడేస్తావా నన్ను? అక్కడ ఏమనుంది? సరిగ్గా చదువు. చదువు. లూకా సువార్త 19:27 చదువు. నీకు చదవటానికి కాదు, ఇప్పుడు నువ్వు చదువు చెప్పు అక్కడ సరిగ్గా. నీకు బైబిల్ చేత కాదు. నీకు బైబిల్ చేత కానప్పుడు నువ్వు ఎందుకు వస్తావు? డిఫీట్ అంటా మళ్ళీ నువ్వు వచ్చి ఏం మాట్లాడు? నాతో మాట్లాడలేవు, నా దగ్గర నిలబడలేకపోతావు. నువ్వు ఇంకెక్కడ నిలబడతావు? పైగా నీకు ఓపెన్ డిఫీట్ కావాలా? నీ లెవెల్ ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ బతికేంటి, నువ్వు విలువేంటి? అసలు నీ బతికెంత, నువ్వెంత ఆఫ్టరాలు గడివి. నువ్వు మాతో డిఫీట్ చేయగలి దమ్ము ఉందా నీకు? నాతో మాట్లాడే దమ్ము లేదుగా నీకు. బొక్కడాల బైబిల్ పట్టుకొచ్చి బూత్ బైబిల్ పట్టుకొచ్చి పంచుతావా? మేము బైబిల్ అడుగుతుంటే నువ్వు యెహోవా చేయించావంటావా? యెహోవా చేసినట్టు ఎన్ని చోట్ల చూపించాలి నీకు నేను? పసిపిల్లలు మాంసం తినిపించాడు ఆడొక రాక్షసుడు, ఆడొక దుర్మార్గుడు. పసిపిల్లలు మాంసం తినిపించాడు పిల్లల చేత, తల్లుల చేత. వర్ష పుస్తకం పట్టుకొచ్చి మాకు పంచుతుంది కాక మళ్ళీ బొకాయిస్తున్నావు. పెద్ద వయసు అన్ని ఆలోచిస్తావు, లేకపోతే కొట్టి చంపేసేవాడు. నేను ఏదనుకుంటున్నామో బాగా డ్రామాలు ఆడతారు, బాగా ఒక్కొక్కడు ఆకొడుకున్నాడు. పాస్టర్ విశ్వాసవా నువ్వు? పాస్టర్ విశ్వాసవా? నీకు ఏదైతే ఉందో నీకు బయట అడిగిన చెప్పు. చక్కర ఏకరేపు నాకు అడిగిన చెప్పంటే నువ్వు ఇక అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. ఇక నువ్వు బోర్కి వచ్చేసి బండి నువ్వు చెప్పింది వినాలి. ఇంకా బోర్కి వచ్చిన బండి నువ్వు బోర్కి వచ్చేసావు నువ్వు. నీ ఇంజిన్ అయిపోయింది. నోర్మి దరిద్రుడా, నోర్మి. ఆ బైబిల్ అబద్ధాలు ఆడతావు, మళ్ళీ అబద్ధాలు పొడిచి పాడుతారు. ఏదో అనుకుంటున్నాయేమో, గుద్దుకు చంపేస్తా ఏదో అనుకుంటున్నాయేమో. ఏమనుకుంటున్నారు నువ్వు? బైబిల్ అంటే బైబిల్లోనే అన్ని బూతులు పట్టుకొచ్చి, బైబిల్లో ఉన్న బూతులని పట్టుకొచ్చి నా ఎలా నాకు అంటగట్టింది కాక
మళ్ళీ మాకు చెప్తావా? ఏం నేర్చుకోవాలరా బైబిల్ చూసి? ఏం నేర్చుకోవాలరా బైబిల్? ఏం నేర్చుకోవాలి బైబిల్? బొంగు తెచ్చుకోవాలా? నేను బైబిల్ అన్ని కూడా ఉన్నట్టుగా నేను చెప్తా ఉంటే బైబిల్ చదవడం చేత కాదు నా బొకరా గాడివి, నీవు వచ్చి నువ్వు రిపీట్ చేస్తా అంటావు మాతోటి. అరే మా కూర్చోడానికి కూడా నీకు సరిపోవరా? తాహత లేదురా నీకు? అదైతే చూసుకుందాం మరి, అక్కడ మరి బైబిల్ తీసుకొస్తాం, మాట్లాడదాం. ఏంటి బైబిల్ తీసుకొస్తాం, మాట్లాడుకుందాం మరి కూర్చుని. అరే నేను ఇప్పుడు దాకా చెప్పింది బైబిలే కదా, ఇంకేం సన్మానం కదా చెప్పారా ఇప్పుడు దాకా? నేను ఇప్పుడు దాకా నువ్వు బూతులే కదా నువ్వు చెప్పింది. బూతులు అంటే ఎలా ఉంటాయి? బూతులను ఎలా ఉంటాయి చెప్పనా? నీ అమ్మని దెంగ, నీ ఎక్కని దెంగ అంటే బూతులు, అది కూడా బైబిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేది కూడా అలాగే ఉన్నాయి. అది బూతులు ఎందుకు అవుతాయి? అంటే బైబిల్ మొత్తం బూతులను ఒప్పుకున్నావు కదా నువ్వు? బైబిల్ మొత్తం బూతులను ఒప్పుకున్నావు కదా నువ్వు? నేనే ఒప్పుకోవాలా? బైబిల్ మొత్తం పరిశుద్ధమైంది, పవిత్రమైంది. నిరూపిస్తాం మరి, మాట్లాడతా కదమ్మంటే ఈ ఫోన్లో మాట్లాడుకుంటే ఎలా చూస్తుంది? నీ పదాన్ని సోదిగాలతో సోదిగా మాట్లాడతాము, మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడతాము. నువ్వు సోది చెప్తున్నావు, నువ్వు సోదిగాడివి, నువ్వు పరమ సోదిగాడివి. నువ్వు బైబిల్ చదువుతాను అంటే బైబిల్లోనే ఉన్నాయి చెప్తా ఉంటే నేను బైబిల్లో అన్ని యెహోవా చేయించలేదు అంటావేమో నువ్వు? యెహోవా చేయించాలని క్లియర్ గా చెప్తా ఉంటే నేను ఇగో దొంగ అబద్ధాలు ఆడేవనుకో నిన్ను తీసుకెళ్ళి అరకలో వేసేస్తాను. మీ యేసు అనుకుంటాయేమో. యేసుని నమ్ముకున్నాను మాత్రం గొప్పడు కాదు. అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు. నువ్వు చేసే పనులు చూడు, అందరి దగ్గర మాట్లాడే దగ్గర మాట్లాడదాకా దగ్గర నువ్వే పైన దిగొచ్చావా? నువ్వే పైన దిగొచ్చావేంటి? అవును, నువ్వే పైన దిగొచ్చావా? బైబిల్ చెప్పవా? సోది చెప్పకో. ఆడవాళ్ళని తీసుకెళ్లి ఆడపిల్ల నీడి దగ్గర ఆడ దగ్గర పడుకోబెట్టాడు యెహోవా. అదేంటి చెప్పుదా చెప్పు. దావీదుతో ఏమన్నాడు? దావీదుతో ఏమన్నాడు సార్? నీ యజమాని పిల్లలను తీసుకొచ్చి నీ పక్కన చేర్చిది, కౌగిట చేర్చిదిని, కావాలని ఇంకా చేర్చేవాడిని కదా. ఆ దాసీని ఎందుకు కూడుకున్నావని చెప్పి అడిగాడు కదా అయ్యా. దాని అర్థం ఏంటి? ఏంటి చెప్పు. మాట్లాడే విధం సోగా ఆలోచించి మాట్లాడితే దానికి అర్థం తెలుస్తుంది. నీ ఇష్టం వచ్చిన 10 రకాలుగా ఆలోచించుకుని 10 రకాలుగా బూతులు తిట్టుకుంటూ మాట్లాడితే పిచ్చెక్కి మాట్లాడుకో. నువ్వు అడిగి చెప్పు. దావీదు క్లియర్ గా అన్నాడు. కౌగిట అంటే ఏంటి? కౌగిట చేర్చడం అంటే ఏంటి? కౌగిలించుకోవడం, పక్కన పడుకోవడం, దుప్పటి కప్పుకోవడం, ఏదో చేసుకోవడం, అదే కదా కౌగిట చేర్చడం అంటే. అలా ఎంతో మంది చేర్చాను కదా, కావాలని ఇంకా 100 మంది చేర్చేవాడిని కదా, నేను బ్రోకర్ని కదా అంటున్నాడు యెహోవా. యెహోవా ఎందుకంటాడు ఆ మాట? యెహోవా అన్నాడు, యెహోవా అన్నాడు, నేను బ్రోకర్ని కదా, నీ దగ్గరికి ఎంతమంది కదా అంతమంది చేర్చేవాడిని కదా, నువ్వు ఎందుకు ఈ పని చేసావని చెప్పి అడిగాడు యెహోవా. యెహోవా నాతాను పంపించి మాట్లాడతాడు. అవును, యెహోవాయే మాట్లాడాడు. యెహోవాయే నాతాన్తో దావీదు మాట్లాడేటప్పుడు చెప్పాడు. యెహోవా ఇలా అడగమన్నాడు, కావాలని ఇంకా చేర్చేవాడు అంటే నువ్వు తప్పు చేసావు, యెహోవా బ్రోకర్ తెలుసుకొని నువ్వు ఈ తప్పు ఎందుకు చేసావు అని చెప్పి అడిగాడు. యెహోవా బ్రోకర్ కాదు. ఇప్పుడు నాతను ఏం చెప్పాడంటే, నీకు తెలియదు బైబిల్ సరిగ్గా, నేను చెప్తాను విను. నేను 3 సంవత్సరాలు పాస్టర్గా చేసి ఇసుగు వచ్చి మానేశాను. ఏమన్నాడు తెలుసా? విను ఏమన్నాడు చెప్తాను విను. నాతాను వచ్చి, ఒరే బాబు దావీదా, నీకు యెహోవా బ్రోకర్ అని తెలుసు కదరా, ఎంతమందిని కౌగిటి చేర్చారా, కావాలని ఇంకా చేర్చేవాడు కదరా, నువ్వు ఎందుకురా ఈ పని చేసావు పిచ్చినా కొడక అని చెప్పి అన్నాడు అక్కడ. యెహోవాయే చెప్పించాడు నాతాను చేత. నాతాను వచ్చి ఏమన్నాడంటే, నేను నాతాను, నా పేరు నాతాను, నీ పేరు దావీదు అనుకో కాసేపు. నేనేమన్నాను నీతోటి, ఒరే దావీదు ఎదవా, యెహోవా అనేవాడు బ్రోకర్ కదరా, నీ దగ్గరికి ఎంతో మందిని ఆడవాళ్ళు చేర్చాడు కదా, కావాలని ఇంకా చేర్చేవాడు కదరా బ్రోకర్ గాడు, నువ్వెందుకురా ఈ దాసీతో ఏడ్చేవు అని చెప్పి అన్నాడు అక్కడ. దాసీకి పుట్టిన పిల్లోడిని కూడా కొట్టి చంపేశాడు యెహోవా అనేవాడు, దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడిని పట్టుకొచ్చి దేవుడు అంటావేంటయ్యా బాబు నువ్వు? ఆయన దేవుడే. ఆయన దుర్మార్గుని పట్టుకుని దేవుడు రాక్షసుడయ్యా బాబు. రాక్షసుడి కంటే కూడా దారుణమైన లక్షణాలు ఉన్నాయి. మీ బూతులు పంచగల జ్ఞానమే మీకుంది. అదే బూతులు ఎక్కడ మాట్లాడానయ్యా? బూతులు నేను బూతులు ఎక్కడ మాట్లాడాను? నాతాను అనేవాడు ఏమన్నాడంటే, ఆ దావీదు దగ్గరికి వచ్చి, ఒరే దావీదా నువ్వేంట్రా ఇలాంటి యథపని చేసావు, యెహోవా అనే ఒకడు బ్రోకర్ ఉన్నాడు కదరా, నీ దగ్గరికి ఎంతమంది చేర్చాడురా, కావాలని ఇంకా చేర్చేవాడు అంటున్నాడు రా అక్కడ, నువ్వెందుకు ఈ పని చేసావురా అడిగాడు అక్కడ. అన్నాడు బ్రోకర్ కదరా యెహోవా అనేవాడు, యెహోవా నీ దగ్గర ఎంతమంది చేర్చాడు, ఎంతమంది పడుకోబెట్టాడు, మామ దగ్గర కోడల దగ్గర మామను పడుకోబెట్టాడు, మరిది దగ్గర వదిన పడుకోబెట్టాడు, తండ్రి దగ్గర కూతుర్ని పడుకోబెట్టాడు, ఎంత పని చేశాడు రా యెహోవా, మరి నువ్వెందుకురా ఏదో పని చేసావని చెప్పి అడిగాడు అక్కడ.
సరే కానీ చక్కగా గౌరవంగా మన దేవుని వాక్యాన్ని దేవుని గౌరవంగా మాట్లాడతాం రాదా నీకు అర్థం ఇంతకంటే గౌరవంగా నేనే మాట్లాడానయ్యా. ఎందుకంటే ఇప్పుడు మేరీ వ్యభిచారి యేసు లంజా కొడుకు అని చెప్పి నేను అన్నాను ఇప్పుడు ఏమన్నాని? నేను గౌరవంగా మాట్లాడాను, నువ్వే అంటున్నావు మేరీ వ్యభిచారి. లేకపోతే బైబిల్లో ఉంది ఎక్కడన్నా? ఎందుకు లేదు? నేను వ్యభిచారి వల్ల పుట్టిన వారం కాదు అంటే ఏంటి? నువ్వు పుట్టావని అర్థం అక్కడ. గోపి గారు నేను కాదు కలిసి నీ పేరు ఏదో అన్నావు ఇందాక, ప్రమోదో ఏదో అన్నావు. ప్రమోదు మేము వ్యభిచారి వల్ల పుట్టిన వారం కాదయ్యా అంటే నువ్వు పుట్టావని అర్థం అక్కడ. నువ్వు వ్యభిచారి వల్ల పుట్టావు, నువ్వు వ్యభిచారి వల్ల పుట్టావు. మేరీ ఏం చేసింది? ఏదో మన పరిశుద్ధాత్మ అనే వాడితో, అదే మనిషే వాడు కూడా, దేవుడు కూడా కాదు, పరిశుద్ధాత్మ అనే వాడితో కూడుకుంది. ఆ మొగుడికి మోసం చేసింది. అలా అవన్నీ వదిలేస్తావేమయ్యా బాబు, నువ్వు అర్థం కాదు. పెళ్లి అయిన తర్వాత మొగుడితో కాపురం చేస్తే పతివ్రత అంటారు. మొగుడితో కాపురం చేసి వేరే వాడితో కాపురం చేస్తే ఈ బూతుల పంచాంగం తప్ప మీకు జ్ఞానం కానీ బుద్ధి కానీ బూతు పంచాంగం లేవు, బైబిల్లో ఉన్నాయి. తప్పు బూతు బైబిల్ అను, బూతు బైబిల్ తప్ప నీకేం రాదా అను ఒప్పుకుంటారు. బూతు పంచాంగం అనకు, పంచాంగం బూతు కాదు. ఇగో నువ్వు అంటున్న ప్రతిసారి నాకు ఎలా అనిపిస్తుంది సార్, పరుసుల్లాగా అందం అని అనిపిస్తుంది నాకు. అలా అనకు నువ్వు. పరుసుల్లాగా అందం కాదు, పరమ బూతు పుస్తకం నీకు అలా నువ్వు బూతు పంచాంగం అన్నావు ఇందాక, అది నువ్వు వెనక్కి తీసుకో. నువ్వు బూతు పంచాంగం అనే మాట వెనక్కి తీసుకో. పంచాంగంలో ఎక్కడ బూతులు ఉండవు. వినవయ్యా 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 వాడు మాట్లాడిన వచ్చిందంటారా? నాకు అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తప్పు లేదు. నీలాంటి ఆలోచించుకోవటం వల్ల తప్పుగా మాట్లాడుతున్నారు. అరే బాబు, దావీదు భార్యని కొడుకు చేయాలి దెంగిచ్చాడు తప్పు కదా? లోతు కూతురు దెంగిచ్చాడు తప్పు కదా? మామ చేత కోలం దెంగిచ్చాడు తప్పు కదా? అన్న చేత చెల్లెలు దెంగిచ్చాడు తప్పు కదా? కదా యెహోవా అనేవాడు, యెహోవా అనేవాడు జోకరా కాదా? మనుషులు చేసేదని దేవుడే చేశారా బాబు? నీకు అర్థమై సావట్లా. చెప్పేది దావీదు, నువ్వు సైనికుల బాధ్యత చేయించావు. నువ్వు రహస్యంగా చేసినటువంటి ఈ పని నీ భార్యని నీ కొడుకులకి అప్పగిస్తా పట్టపగల అని చెప్పేసి పండ పెట్టినాడు. యెహోవారని ఆయన నేనేం చేయను? యెహోవాని అడుగు. మరి బాబు యెహోవాని అడుగు. మరి దుర్మార్గం ఉండకూడక తల్లి దగ్గర కూర్చున్నందుకు పండ పెట్టాలని చెప్పి యెహోవాని అడుగురా బాబు. నన్ను అడుగుతావేంటి? నువ్వు అడగాల్సింది నన్ను కాదు, బైబిల్ రాసిన అడుగు. అదే తల్లి దగ్గర కొడుకున్నాడు దెంగితారు ఎదుపుకు నా కొడక అని చెప్పి పరిశుద్ధాత్మను యెహోవాను అడుగు. తల్లి కొడుక్కి తేడా లేకుండా, అన్న చెల్లికి తేడా లేకుండా, మామ కోళ్ళకి తేడా లేకుండా, అన్న వదిలికి తేడా లేకుండా, అక్క తమ్ముడికి తేడా లేకుండా చేసినోడు యెహోవా. వాడిని అడగాలి నువ్వు. మమ్మల్ని అడిగితే ఎట్లాగా? మిమ్మల్ని అడుగుతా మీరే కదా కాదమ్మా, బైబుల్లో వచ్చే ఉంది. తల్లితో కొడుకుని జయించినోడు యెహోవా. దేవుడు చేసిన పని అది, మనుషులతో జయించాడు. తర్వాత తన భార్య అహోలహోలిబా వ్యభిచారం చేసే చెప్పి మొత్తుకుంటాడు. గాడిదంత అంగము గలవానితో, గుర్రమంత బీజం గలవానితో నా భార్యను బహువా వ్యభిచారం చేశారు, వాళ్ళ సల్లు పరపురుషులు నడిపారని చెప్పేసి యెహోవా మొత్తుకుంటాడు కదా. మరి యెహోవా మొత్తుకున్నాడు కదా. నా భార్యల్ని వేరే వాళ్ళు తీసుకారు, వాళ్ళు దెంగారు అని చెప్పి మొత్తుకుంటాడు కదా. నాకు లోబడకుండా పరపురుషులతో దెంగించుకున్నారని చెప్పి యెహోవా మొత్తుకున్నాడు కదా. ఏం బీగుతున్నావు? రాసేవాళ్ళు కాదది. నీలాంటి వాళ్ళు విమర్శిస్తారని చెప్పి ఆ మాట రాసేవాళ్ళు కాదా? ఇది తప్పైతే ఏం బీగుతున్నావు అన్నా? రాశాడు. అది చెప్పేది నాన్న. యెహోవా మొత్తుకుంటాడు. సోదవారం అంతా చేసింది యెహోవానే నాన్న. మీకు వచ్చిందంటే బూతులు కాదమ్మా, బూతులు చేసిందే యెహోవానన్నా. మీకు వచ్చింది మీరు నేర్చుకున్నాయి. నీకు అర్థం కాదు తమ్ముడు, నీకు తెలియదు నాన్న. యెహోవా అనేవాడు బ్రోకర్, వాడు అమ్మాయిల బ్రోకర్ అన్నమాట. నేర్చుకున్నంతవరకే లేదమ్మా, యెహోవా అనేవాడు అమ్మాయిల బ్రోకరు.
యేసు బలి పసుపు అంతే. యేసు అనేవాడు బలి పసుపు, యెహోవా అనేవాడు బ్రోకరు. అది నీకు వచ్చింది అదే, మరి నువ్వు ఆ పనులు అదే చేస్తావు. బాబు బైబిల్లో ఉన్నది నాన్న, నాకు వచ్చింది కాదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి, నువ్వు నాకు వచ్చేది చెప్తావు. వ్యక్తిగతం కాదు. అందుకని నువ్వు నాకు ట్రై చేస్తున్నావు. ఇక అదే ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మేరీ వ్యభిచారి, యెహోవా బ్రోకరు, యేసు బలిపశువు. ఇంతే బైబుల్, ఇంతకన్నా ఏం లేదు. నువ్వు మాట్లాడండి, నేను సైలెంట్ అవుతాను. నాకు ప్రార్థన టైం అయింది బాబు, నాకు ప్రార్థన టైం అయింది. నరసింహ గారు మీరు మాట్లాడండి, నేను మీట్లోకి వెళ్తాను. ఇదిగో బాబు, ఓ పెద్ద ఆయన, నీ పేరు ఏమన్నా గుర్తురావు? ప్రమోద్. ఓ ప్రమోద్, ఇది పేరు పని అంటే నీ పేర్లు అడిగా నేను అన్నా. నీ పేరు నాకు కావాలి. ఎందుకంటే నీ పేరు నాకు కావాలయ్యా. ఎందుకంటే ఫలానా ప్రమోద్ అనేవాడు ఎంత తెలివైన వాడు అనేది సమాజాన్ని నిరూపణ చెయ్యాలి మేము. మాతో డిప్యూటీ చేయటువంటి మామూలు విషయం కాదు. మరి నువ్వు డిప్యూటీకి వస్తానన్నావు, డిప్యూటీకి వచ్చినప్పుడు ఇది ఇలా మాట్లాడతాను అంటే డిప్యూటీకి పనికిరావు. నువ్వు దేనికి పనికి వస్తావు? ఓర్పు సహనం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి ఒక చెప్ప రెండో సార్లు కొట్టు. ఓర్పు సహనం తర్వాత కానీ, ఓర్పు సహనం తర్వాత కానీ మీరు నేర్చుకునే హృదయం అంతా నిన్ను ఈ బూతులను ఈ ఆడిపిల్ల నీడు ఈడిపిల్ల నాడు బైబిల్లో ఉంది. బైబిల్లో లేదా? బైబిల్లో లేదా చెప్పు నాకు. ఇగో అక్కడ వాటి గురించి అంటే వాటి వివరణ ఎవరినైనా చెప్తాను, విను.